ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక్కడ మనం ఆహారం అలవాట్ల గురించి ఒకసారి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకు అంటే ఈ ఆహార నియమాలు అనేది, ఆహారం అలవాట్లు అనేది మీ యొక్క జీవన విధానానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాబ్లం వచ్చాక మందులు వాడటం కాదు, ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు ఈ ఆహార నియమాలు అనేది తప్పనిసరిగా పాటించాలండి. అందులో ఒకటి ఏంటంటే, మాకు ఆయుర్వేదం పుస్తకంలో మొట్టమొదటి రాస్తాడు ఆహార విహారాలు ఎలాగా ఉండాలి అనేది. అందులో 15 రోజులు, వారం నుంచి 15 రోజుల లోపల గోళ్ళు తీసుకోమంటారు, ప్రతి 10 రోజుల నుంచి 15 రోజుల లోపల. అలాగే తలకి బాగా చక్కగా కొబ్బరి నూనెతోటి విపరీతం కారిపోయేలాగా ఒళ్ళంతా మసాజ్ చేసుకుని వేడి వేడి నీళ్ళు స్నానం చేయమంటారు. అదేవిధంగా ఉదయానికి రోజుకి 3 సార్లు పళ్ళు తోముకోమంటారు. ప్రతి 20 రోజులకి క్షవరం చేయించుకోమంటారు, జుట్టు పెరగకుండా. ఇలాగా కొన్ని నియమాలు ఉంటాయండి. తినేటప్పుడు సగం ఆహారం తిని, ఒక 50% ఆహారం అయితే 25% నీళ్లు తాగాలి, 25% ఖాళీగా ఉంచమంటారు జీర్ణాశయాన్ని. అలా ఉంచడం వల్ల మీలో ఏదైతే ఎసిడిక్ నేచర్ అనేది బాడీలో, ఇవాళ 100కి 100 మంది ఎసిడిక్ నేచర్లోనే ఉంటున్నారండి. అతి కొద్ది మంది ఎవరైతే రోజుకి 2 సార్లు తింటారో, అలాగే రోజుకు ఒకేసారి తినేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళే. అలా ఎవరైతే చేయగలరో వాళ్ళకి బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్లోకి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా. మీరు ఈ ఆల్కలీన్ వాటర్స్ అన్ని తాగక్కర్లా. అదేవిధంగా ఆల్కలీన్ వాటర్ అనేది వాళ్ళ పెద్ద వ్యాపారం అయిపోయిందండి. మీరు ఈ వాటర్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మంచి నీరు మనం తాగాలి అంటే సిటీల్లో బయట నుంచి తెచ్చుకోవడం అనేది జరగదు కాబట్టి, మనం ఈ పైప్ సప్లై ద్వారా కానీ, పైప్ లైన్ ద్వారా కానీ, ఈ టిన్స్ కొనుక్కోవడం కానీ, ఈ విధంగా మనం వాటర్ తాగుతున్నాం. ఆ వాటర్ కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మనకి మంచి నీరు మనం తాగాలి, ఆల్కలీన్ వాటర్ అనుకుంటే 5 లీటర్స్కి ఒక 2.5 grams రాక్ సాల్ట్ కలపండి. 2.5 to 5 grams. 5 grams బేకింగ్ సోడా వేయండి అందులో. ఈ రెండు ఒక గ్లాసులో బాగా కలిపేసి అప్పుడు ఆ నీళ్ళలో పోసుకోండి. ఒక కాపర్ ప్లేట్ కానీ, ఒక వెండి ప్లేట్ కానీ, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే ఒక బంగారం ప్లేట్ కానీ అందులో వేసుకోండి. ఏదైతే మీరు ఫిల్టర్ నుంచి నీళ్లు తీసుకుని ఒక రాగి బిందెలో దాంట్లోకో కుండలోకో దేంట్లో దానికి తీసుకుని నేను చెప్పిన పని చేయండి. చేస్తే మీకు అది మీ శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్ చక్కలేని అద్భుతమైన ఆల్కలీన్ వాటర్గా మారేది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఫస్ట్ వాటర్ని ఎలా తాగాలో చెప్పాను కదా ఇప్పుడు. అదేవిధంగా ఆహారం, ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఒకసారి తిన్నవాడు మహాయోగి అంటారు. అంటే ఏకభుక్తే మహాయోగి. 2 సార్లు తిన్నవాడు యోగి అంట, భోగి, యోగి కాదు. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి. అంటే 2 సార్లు తిన్నవాడు భోగాన్ని అనుభవించగలడు. అంటే ఆరోగ్యంగా ఉండి, చక్కగా ఉండి తన జీవితాన్ని ఎంజాయ్ చేయగలడు. త్రిభుక్తే మహారోగి. అంటే 3 సార్లు తిన్నవాడు రోగి అంట. ఇంకా చతుర్భుక్తి అంటే 4 సార్లు తిన్నవాడు తొందరగా పైకి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదండి. ఇది నానుడి అన్నమాట. ఆయుర్వేదంలో రాసిన గొప్ప చక్కని ఉదాహరణ అది. మనం పూర్వం ఎక్కువ 2 సార్లే తినేవాళ్ళం అండి. ఇప్పుడు 3 నుంచి 4 సార్లు తింటున్నాం. ఏ విధంగానే అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ సాయంత్రం డిన్నరు, కాఫీ, టీలు, పడుకున్నప్పుడు ఫుడ్. ఇలా కంటిన్యూగా తినటం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కంటిన్యూగా యాసిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంటున్నాయి ఈ తిన్న ఆహారాన్ని అరిగించడానికి. ఆ పొట్టకి మీరు రెస్ట్ అనేది ఇవ్వట్లా. ఈ ప్రక్రియ ఏదైతే అరుగుదల అనే ప్రక్రియ ఉందో, ఆ ప్రక్రియకి రెస్ట్ ఇచ్చినప్పుడే మీ స్టమక్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి
మీ బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ అనే వాటిని పుట్టిస్తుంది. అలా పుట్టించాలి అంటే కంపల్సరీగా మీరు ఆహారానికి మధ్యన 12 గంటలు కానీ, ముందర తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి తేలిక పడేదాకా రెండోసారి ఆహారం అనేది ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దండి. ఆ విధంగా 2 సార్లు కనుక మీరు భోజనం కానీ ఆహారం కానీ తినటం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీ బాడీ ఆల్కలీన్లోకి వచ్చి మీ శరీరంలో ఎట్టి పరిస్థితిలో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంటర్ అవ్వండి. వాటిని అక్కడ అరెస్ట్ చేసేయచ్చు. ఇలా మా పేషెంట్లకు చెప్తూ ఉంటే కీటో డైట్ అని అడుగుతున్నారు చాలామంది. ఎస్, కీటో డైట్ అని మోడర్న్గా చెప్పుకుంటున్నారు. ఇది ఏమీ లేదు, మన పూర్వకాలం మన ఋషులు యోగులు చెప్పిన పెద్దలు చెప్పిన ఉపవాసమే, అంతకు మించి ఏమీ లేదు. వాడు కీటో డైట్ అని పెడితే వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మనం ఉపవాసం అని చెప్తే మనది చేదస్తం అంటారు, చేతకాంతనం అంటారు, వీడికి ఏదో పిచ్చ ఉందంటారు. ఇంకా హైయెస్ట్ వర్డ్ అనమాట అది. వీళ్ళకి ఏమీ తెలీదు, సైన్స్ తెలీదు, వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చేదస్తం. అదే చేదస్తాన్ని వాడు కొంచెం డెకరేట్ చేసి చెప్తే వాడికి నోబెల్ ప్రైజు, లేకపోతే దానికి ఒక కీటో డైట్ అని ఒక పేరు, ప్రపంచం అంతా దాన్ని ఫాలో అవడం. లంకనం చేస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయని మనకు పూర్వం నానుడు ఉండేదండి. లంకనం పరమౌషధం, ఔషధం కాదు, ఔషధాలు అన్నట్లు గొప్పది పరమౌషధం అనేవారు. అంత అద్భుతమైంది లంకనం వల్ల మన శరీరంలో జరుగుతుందండి. అందుకు ఈ ఆహార నియమం అనేది పాటించారనుకోండి, అసలు జబ్బులు అనేవి మీ శరీరంలోకి రాకుండా మీరు కాపాడుకోగలరు. వచ్చాక మందులు వాడడం, ఖర్చు పెట్టడం, బాధలు పడటం కాదు. రాకుండానే మీరు జాగ్రత్త పడాలి అంటే ఈ నీరు ఇలా శుద్ధి చేసుకోవటం, ఆహారాన్ని ఆ విధంగా 2 సార్లు తినడం. నీరు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, లీటర్లు తాగేస్తున్నారు మంచిదని. 5 లీటర్లు తాగేమండి 7 తాగుతున్నాం అని చెప్తారు, నాకు నవ్వు వస్తుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దండి, చాలా ప్రమాదం అది. మీరు ఉదయం లేచాక ఒక 250 ml నుంచి 500 ml దాకా తాగండి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం అనేది మంచిదే. అది మీ శరీర తత్వాన్ని బట్టి తాగాలి. కొంతమందికి ఒళ్ళు వేడి మంటలు ఉంటాయి, వేడి శరీరం ఉంటుంది, ఏది తిన్నా పడదు. అటువంటి వాళ్ళు వేడి నీళ్ళు మంచిదని రోజు వేడి నీళ్ళు తాగుతున్నారు ఉదయం. దానివల్ల ఇంకా చెడిపోతుంది మీ యొక్క ఆరోగ్యం. చేత ఎవరో వేడి నీళ్ళు తాగారని మీ అందరూ వేడి నీళ్ళు తాగేయద్దు, అలాగే అందరూ చన్నీళ్ళు తాగారని అందరూ తాగొద్దు. మీ యొక్క శరీర తత్వాన్ని అర్థం చేసుకుని నీళ్లు తాగండి. నీళ్ళు తాగడం అనేది మంచిదే, అది కూడా పరగడుపున ఉదయం. ఎంత తాగాలి, హయ్యెస్ట్ 1/2 లీటర్, అది కూడా ఎక్కువే. తర్వాత దాహం అయినప్పుడల్లా శుభ్రంగా నీళ్ళు తాగండి. అలాగే ఈ నీరు తాగడం అనేది కూడా చాలామందికి తెలియక రకరకాలుగా చెప్పడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయండి. అంచేత నేను చెప్పిన విధంగా మీరు మీ ఇంట్లో వాడుకునే వెరీ సింపుల్, అతి చౌకగా మీరు తాగే వాటర్ని ఆల్కలీన్ వాటర్గా మార్చుకుని, మీరు కాపర్ ప్లేట్ వేయమన్నాను కదా, ఆ కాపర్ ప్లేట్ ప్రతి 2-3 రోజులకి చింతపండు కానీ నిమ్మకాయ తోడు కానీ కడగండి. ఎందుకు అంటే మీరు వేసిన తర్వాత 3 రోజులు 4 రోజులకి ఆ ప్లేట్ మీద డాగుల కింద పడతాయి, డార్క్ కలర్లో రంగు మారుతుంది. అది మారింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు తాగే వాటర్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ దానికి అంటుకుపోయి అది కలర్ మార్చుకుంటుంది. మళ్ళీ మీరు చింతపండుతోట నిమ్మకాయతోట తాగితే అది ఒరిజినల్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ నీళ్ళలో వేసుకోండి. వేయమన్నాను కదా అని వేసి నెలల తరబడి వదలొద్దండి. దాన్ని ఎప్పటికప్పుడు 3-4 రోజులకి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చేసుకుంటే ఆ వాటర్లో ఉన్న విషాన్ని అది లాగేసుకుని ఒక అమృతాన్ని మీ చేత తాగిస్తుంది. అంత చక్కని పరిష్కారం కాపర్ ప్లేట్. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు ఆహార నియమాలు, మీ నీరుని ఎలా తాగాలో అర్థం చేసుకుని తాగితే మీ ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది. మీరు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంటారు. ఈ వీడియోని అనేక సార్లు జాగ్రత్తగా చూసి మీ శరీరాన్ని స్టడీ చేసుకుని నేను చెప్పింది ఫాలో అయితే మీరు 90% ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉందండి. అర్థమైంది కదండి. నమస్కారం.